హాయ్ అండి, నమస్తే. శక్తి హోమ్ గార్డెన్ స్వాగతం అండి. మనం ఇప్పుడు పెట్టరేది తెచ్చుకుంటున్నాం. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు, ఇవి వడగట్టుకొని ఇప్పుడు ఇంత బకెట్కి నీళ్ళు ఉంటాయి అనుకోండి, కొంచెంగా చాలా మొత్తంలో ఇవ్వకూడదు. వర్షాకాలము ఎక్కువ పెట్టలేదు, అవసరం ఉండదు. వర్షం వచ్చే రోజులు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు. ఇప్పుడు మనము ఇట్లాంటి వీళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రూట్స్ అన్నీ కడుగు నీళ్ళలోకి వేసేసి ఇవి వడగట్టుకొని, సంచిలో అయినా వడగట్టుకోవచ్చు, ఇట్లయినా వడగట్టుకోవచ్చు. అన్నీ ఇట్లా వడబోసేసి చాలన్నమాట. ఇవి మంచి బలము. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు. ఇందులోకే కొంచెం ఇది బెల్లము, పేడ, శనగపిండి అన్నీ వేసి ఉంటలు పెట్టిండేటివి. ఇవి బాగా అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ఇవి ఎరువుగానే వేయచ్చు, ఇట్లా పోయచ్చు. అంత ఇన్నాళ్ళు వర్షం వచ్చింది కాబట్టి పెట్టలేదు. ఇవ్వకపోయినా వర్షపు నీళ్ళే బాగుంటాయి. ఇప్పుడు ఇవ్వాల కాబట్టి ఇవి అట్లా వడగట్టుకొని ఇవన్నీ మిరప చెట్లు తేమ ఉంది కాబట్టి కొంచెంగా ఎప్పుడు కూడా ఇట్లా చెయ్యి అడ్డ పెట్టుకొని పోస్తే చెట్టు బాగా షేప్ అనమాట, దళాన్ని గుమ్మరించకుండా. అందులో మనం మిద్ది పైన పెట్టినాం కాబట్టి ఎక్కువ ఎన్నంటే అన్నీ పోయకూడదు. కొత్తిమీరకి ఇవ్వచ్చు, జామ చెట్లకి ఇవ్వచ్చు, అన్నిటికీ ఇవ్వచ్చు. ఇవి అన్నీ ఇస్తా తడుపుతా వస్తే వంగ చెట్లకు రోజా పువ్వులు చూడండి ఎంత ఉన్నాయో. రోజా చెట్లకి ఇవ్వచ్చు. ఇవి అలనేడు చెట్లు, ఇవి దానిమ్మ, కరివేపాకు చెట్టు, అన్నిటికీ ఇవ్వచ్చు. ఇవన్నీ మిరప చెట్లు, వంగ చెట్లు కూడా ఉన్నాయి. ఆ పెట్టలేదు అన్నిటికీ ఇచ్చుకుంటే బాగా వస్తుంది. అది పసుపు అయిపోయింది, ఇంకా 2 నెలల్లో తీసేయాల్సి వస్తుంది. పూర్తిగా ఎండిపోతే అయిపోయినట్టు. ఇవి అంజూరు చూడండి ఎన్ని కాస్తాయి, మస్తు కాస్తాయి అంజూరు కూడా. పెట్టలేదర్లు ఇచ్చుకుంటా మంచి పెట్టలేదర్లు ఇస్తారా వల్ల, అప్పుడు బాగా కాస్తాయి. ఇవన్నీ వంగ చెట్లు, పుదీనా, మిరప చెట్లు. ప్రతి ఒక్కదానికి బలం అనేది ఇవల్ల బియ్యం కడిగిన నీళ్ళు, పేడ, బెల్లము అందులో ఉండేట్లు దేంట్లోనే ఉండదు. మనం ఎంత బలం ఇస్తామో ఆ కాయలు తింటే మనకు బలము, ఆ చెట్టుకు కూడా బలం బాగా వస్తాయి. ఇంకా అటు సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఉన్నాయి. సపోటా కాయలు బాగా కాసింది, కానీ అప్పుడే ఉడతలు పట్టేసినాయి బాగా. అక్కడ తింటా వస్తున్నాయి. ఇది ద్రాక్ష, అప్పుడు కాసింది, ఇంక ఇప్పుడు అది సీజన్ కదా ఏమో మరి. తోటలో ఏ చెట్టుకైనా కూడా ఇవ్వచ్చు. ఈ బియ్యం కడిగిన నీళ్ళు. ఫ్రూట్స్ ఏమన్నా ఇంట్లో కుళ్ళిపోయినవి అట్లాంటివి వేసిన చిక్కగా ఎట్లుండాయో చూడండి నీళ్ళు. అల్లం వేయచ్చు, ఇంకా ఏమైనా వేయచ్చు, ఏమన్నా ఇంట్లో కుళ్ళిపోయిన వేయచ్చు.
చిక్కగా ఉన్నాయి. ఈ నీళ్ళు వేసుకొని కొంచెంగా పేడ అందులోకి కలిపేసి బాగా కలిపి పోసేస్తే ఎక్కువ నీళ్ళు, దీనికి ఒక కాల అంటే 3/4 భాగం నీళ్ళు ఉంటే 1/4 భాగం ఇది వేస్తే చాలు. అన్నిటికీ పోస్తే మంచి పెట్టలేదు అదేనండి. మనము కొత్తగా గార్డెన్ పెట్టుకునేటోళ్ళకు ప్రతి ఒక్కరు గార్డెన్ పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే మంచిదే. ఓపిక ఉండల్లా, చేసుకోవాలా, కష్టే పలినే. అంటే నాకు చెట్లు చాలా అయిపోయినాయి, మంది ఎక్కువైతే మజ్జిగ పలసనని, అయినా కూడా ఎన్నో కన్నీ వాళ్ళు దాంట్లోకి ఇస్తూనే ఉంటా. మనం ఇవ్వకుండా పోతే పెట్టలేదు ఏమి ఇవ్వకపోతే అవి కాయవో పోయివో. ఇటు సైడ్ ఇంకా ఉన్నాయి వంకాయ చెట్లు, మిరప చెట్లు చూడండి మంచిగా ఉన్నాయి. ఎందుకంటే ఒక వారం తర్వాత మనం ఏం మందులు వేయం దానికి, గవర్నమెంట్ మందులు ఏం వేయము. వారం తర్వాత మళ్ళీ చూపిస్తా ఎట్లుంటాయి అవి. మొత్తం మనము కడిగి నీళ్ళు ఇంట్లో మొత్తం ఈ ఎర్రగడ్డలు కోసిన పొట్టు, బనానా పీసు అన్నీ దాంట్లోనే, అరటి తొక్కలు దాంట్లోకి వేసేసి ఓ 4 చెట్లు పెట్టుకున్నా, అవి 4 పెట్టుకున్నా బాగా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.